వేదిక మీదున్న పెద్దలందరికీ ధన్యవాదాలు పేరు పేరున. రెండే నిమిషాలు. తెలంగాణ రాజకీయ కూటమి ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య రాజకీయ వేదిక. రాజకీయాల గురించి ఏబిసిడి తెలిసిన ప్రతి ఒక్కరూ, ఇవాళ ఉన్న పొలిటికల్ సిస్టమ్ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ, ఎంతో కొంత అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఇంకొక ప్రత్యామ్నాయ పార్టీకి తెలంగాణలో స్కోప్ ఉందా లేదా అని మనం ప్రశ్నిస్తే 100% ఇంకొక పార్టీకి అవకాశం ఉంది అన్న ఆన్సరే వస్తుంది. ఎందుకు వస్తుంది ఆన్సర్ అంటే, ఇప్పటి వరకు పరిపాలిస్తున్న బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీనా, వాళ్ళతో ఒక్కొక్క పార్టీతో ఒక్కొక్క అలయన్స్ పెట్టుకున్న కమ్యూనిస్టుల, వీళ్ళు వాళ్ళ యొక్క సిద్ధాంతాలని, విధానాలని గాలికొదిలేసి సీట్ల కోసము, టికెట్ల కోసము, సంపద కోసము వాళ్ళు పాకులాడుతున్నట్టుగా, పదవుల కోసం పాకులాడుతున్నట్టు మనకు అర్థమవుతున్నది. ప్రజలు అర్థం చేసుకున్నారు, అందుకే ఇంకొక ఆల్టర్నేట్ శక్తి కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో మరి ఈ ఆల్టర్నేట్ కావాలంటే మనం ఏం చేయాలా? ఒక రౌండ్ టేబుల్, ఒక ప్రెస్ మీట్, లేదు ఒక ఇష్యూ వస్తే ఒక ధర్నా ఇందిరా పార్క్ దగ్గర, ఇది సరిపోతుందా అన్నది మనకు మనంగా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు చాలా క్లియర్గా ప్రజల్ని ఏమారుస్తున్నాయి, మభ్యపెడుతున్నాయి. రోజుకొకటి, నెలకొకటి, వారానికి ఒక ఈవెంట్ లాగా, క్యాటరింగ్ వాళ్ళు ఉదయం ఒక ఈవెంట్, సాయంత్రం ఒక ఈవెంట్ చేసినట్టు ఈ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి, ఎవరు పరిపాలిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్స్ చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ అంటాడు ఒక రోజు, ఇంకో రోజు మూసీ దగ్గర గాంధీ విగ్రహం అంటాడు, ఇంకో రోజు ఇంకోటి అంటాడు. ఈ ఈవెంట్లలో పడి మనం కొట్టుకపోతా ఉన్నాం. సో వాళ్ళు ఈవెంట్స్ చేసినట్టు మనం కూడా రాజకీయ పార్టీ పెడుతున్నాం, మేమే ఆల్టర్నేట్ కాబోతున్నామని మనం కూడా ఈవెంట్సే చేస్తున్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఆ దిశగా మనం ప్రయాణం చేస్తే మనం గోల్ రీచ్ అవ్వడం కాదు, 2 అడుగులు కూడా మనం ముందుకు వేయలేం. ఇప్పుడున్న రాజకీయాల్లో నిజాయితీ గల వాళ్ళు, హానెస్ట్ గల వాళ్ళు, ఇప్పుడు మనమంతా నిజాయితీ, హానెస్ట్ ఉన్న వాళ్ళే, త్యాగం చేసిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళే ఉద్యమకారులు ఇక్కడంతా కూర్చున్నారు. ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లున్నాయి? టోటల్గా పొల్యూట్ అయి ఉన్నాయి. అది ఒప్పుకోవాల్సిందే. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వ్యవస్థని పొల్యూట్ చేశారు. ప్రజలు కూడా ఇక ఈ రాజకీయాలు ఇంతే, ఈ నాయకులు ఇంతే, ఎవడు మనకు చేసేది ఏమి లేదు, ఈ పూట గడిస్తే చాలు అనుకునే సిచ్యువేషన్లోకి ప్రజల్ని నెట్టేసి వాళ్ళని ఎలక్షన్స్లో డబ్బులు తీసుకునేలాగా పార్టీలు చేసినాయి. వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. మరి ఈ పొలిటికల్ సిస్టంలో మనం ఎట్లా ప్రజల్ని ఒప్పించి, ప్రజల్ని మెప్పించి, మేమే మీకు ప్రత్యామ్నాయమని వాళ్ళలో దాన్ని నింపి మనం ఎట్లా ముందుకు రావాలి? ఇది ఒక పెద్ద యుద్ధమే. ఇదేదో ఈజీగా ఒక దగ్గర కూర్చొని ఒక మాట మాట్లాడి వెళ్తే ఇది సరిపోదు. ఖచ్చితంగా దీనికోసం ఒక పెద్ద త్యాగం చేయాలి. సో ఆ త్యాగం చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. కానీ ఆ ప్రయత్నం ఏ రకంగా ముందుకెళ్లాలన్న దాని మీదనే గంటలు, రోజులు, నెలలు చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ దాని మీద డిస్కషన్ జరగాలి. సో ఆ డిస్కషన్ జరగకుండా, దాన్ని ముందు పెట్టకుండా మనం ముందుకెళ్తాం, 9 పార్టీలు కలిసినాయి అంటే కష్టం. సో ఆ ఆలోచన ఫస్ట్ మనం చేయాల్సిన, ఎందుకంటే మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం. గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ప్రజలు ఏమీ అడగరు. ప్రజలు మాకు ఇది కావాలి, అది కావాలి అని. ప్రజలు అడిగేది ఏంటంటే, ఆ లీడర్ మనకు అందుబాటులో ఉన్నాడా లేదా, కనీసం మన మాట వింటుండా లేదా అని మాత్రమే అడుగుతారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీల నాయకులు ఆ కోరికను కూడా నెరవేర్చలేకపోతున్నారు. ఎట్లా దోపిడీ చేయాలి, ఎట్లా సంపాదించాలి, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎట్లా ఖర్చు పెట్టాలి, దాన్ని ఏ రకంగా తీసుకురావాలి, దీని మీదనే ఫోకస్ పెడుతున్నారు. కాబట్టి ప్రజల్ని గాలికి వదిలేస్తున్నారు. సో కాబట్టి ఆ దిశగా మనం ఫస్ట్ ఆలోచించాలి. అండ్ రెండోది, ఇప్పుడు మీరు పెట్టిన ఈ 10 అంశాల్లో అత్యంత కీలకమైన అంశం, టాప్ 3లో ఉండాల్సిన అంశం, తెలంగాణ అంటేనే భూమి, భూమి అంటేనే తెలంగాణ, భూమి అన్న అంశం ఇందులో ప్రధానంగా చేర్చాలి. అది లేదు ఇక్కడ. ఇది అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి మొన్న మాట్లాడుతున్నాడు, దాని మీద ఎవరు కౌంటర్ కూడా ఇవ్వలేదు కనీసం. అసలు తెలంగాణ మొత్తం స్పందించాల్సి ఉండే. ఏమన్నాడు? అసలు భూమి అవసరం లేదు, భూమి ఎందుకు 20 ఎకరాలు ఉన్నాయని కూడా పిల్లల్ని చదివించుకోలేక, వాళ్ళకి విజ్ఞానం లేక, తెలివి లేక, ఉద్యోగాలు లేక, ఆ భూమిని ఏం చేయలేక అట్లా ఉండిపోయారు. మేము భూమి ఇవ్వలేము, మీకు చదివిస్తామన్నాడు. పోనీ చదువని ఇస్తున్నారా అంటే, ఆ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరుతో ఒక బోగస్ స్కీమ్ని మనం ముందు పెట్టి
గతంలో ఆయన గురుకులాలు అన్నాడు, ఇప్పుడు ఈయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటున్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలంటే నియోజకవర్గానికి 200 కోట్లు పెట్టి మొత్తం 119 నియోజకవర్గాల్లో 4,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఇంకా 15 ఏళ్ళు అవుతుంది. ఈలోపు 3 జనరేషన్స్ వెనక్కి వెళ్ళిపోతాయి. సో మనల్ని ఇట్లాంటి ఈవెంట్ల రూపంలో మనల్ని ఏమారుస్తున్నారు. దాని మీద ఎంత పెద్ద చర్చ జరగాలి రాష్ట్రంలో. మరి ఆ భూమి కలిగినటువంటి వాళ్ళ భూమిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు, వాళ్ళ పిల్లలు విజ్ఞానవంతులైన ఉద్యోగాలు చేస్తున్నారు కదా. ఆ భూమిని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేరు కదా. అదే భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఇంకా భూములు కబ్జాలు చేస్తున్నారు. మన ఉన్న ఎకరమో 2 ఎకరాల గుంటో 2 గుంటలు ఉన్న మన దగ్గర ఉన్న భూమిని కూడా కబ్జాలు చేస్తున్నారు. ఎంత దారుణమైన విషయం ఇది. మరి దీని మీద ఆల్టర్నేట్ అంటున్న మనమంతా ఇట్లాంటి అంశాలను ఇందులో పెట్టాలి. ఇట్లాంటి అంశాల మీద ఒక పెద్ద యుద్ధమే జరగాలి. మేము నిన్న ఖమ్మం పట్టణంకి వెళ్ళినాం. ఖమ్మం టౌన్లో కలెక్టరేట్ ఆఫీస్కి జస్ట్ ఒక 500 మీటర్స్ కూడా ఉండదేమో, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెలగమట్ల, ఖమ్మంలో ఎవరైనా ఉంటే అది ఐడియా ఉంటుంది. వెలుగుమట్ల అన్న గ్రామం ఇది, కలెక్టరేట్ దగ్గర. 2014కి ముందు అక్కడ భూదాన్ యజ్ఞ బోర్డు దాదాపు 1895 మందికి ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చింది. 1895 అంటే దాదాపు 1900 మంది. 1900 మంది పట్టాలు ఇస్తే రెవెన్యూ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇంతవరకు అవకాశం ఇవ్వలే. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నిన్న రాత్రి మేము ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించిన ఒక ఆయన రిటైర్డ్ ఎస్ఐ చనిపోతే ఆ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి మాకు రాత్రి 9 అయింది. ఈ క్షణం వరకు వాళ్ళకి కనీసం పవర్ లేదు, వాటర్ కూడా లేదు. ఎక్కడ బతుకుతున్నాం మనం? ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆ 62 ఎకరాల్లో 31 ఎకరాలు మాకు ఇచ్చేయండి, మిగతా 31 ఎకరాల్లో మీరు ఆల్రెడీ 900 మందో 800 మందో కుటుంబాలు ఉన్నాయి. సో ఆ కుటుంబాలకు మేము అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాం. ఇది వదిలితేనే అది మీకు సాధ్యమవుతుంది. ఎకరం ఎంత లేదన్నా 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఉంటుంది కలెక్టరేట్ ఆఫీస్ పక్కనే. ఎవరున్నారు దీని వెనకాల? తుమ్మల నాగేశ్వరరావు మేనల్లుడు, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు, దాదాపు 8 మంది చౌదరీలు ఉన్నారు దీని వెనకాల. యుగేందర్, ఇంకెవరెవరో పలానా పేర్లు ఉన్నాయి. సో అక్కడికి వెళ్తే వాళ్ళకి వాటర్ కనెక్షన్ లేదు, కరెంట్ కనెక్షన్ లేదు, సోలార్ దాంట్లో ఎవరో ఒకరిద్దరు ఇంట్లో ఉంటే ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా ఇంటికి వెళ్ళి ఒక 10 రూపాయలు ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. ఎక్కడ బతుకుతున్నాం మనం చెప్పండి? ఈ ఇష్యూస్ మీద ఎవరు పోరాటం చేస్తున్నారు? నేను అడిగిన మరి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా ఇక్కడ అంటే, వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు ఈ కబ్జాలో అంటున్నారు. ఈ ఎక్కడ పోయింది? పార్టీస్ ఉన్నాయి. చివరికి ఎవరు కొట్లాడుతున్నారు? వాళ్ళ పక్షాన్ని ఇవ్వాలి, కూలగొడుతుంటే కూలగొట్టొద్దని దాదాపు 5-6 ఆర్డర్స్ ఉన్నాయి. ఎవ్వడు వాటిని ఫాలో అవ్వట్లే. మరి ఏం దారుణం ఇది? ఎంత దారుణం ఇది? రెవెన్యూ శాఖ మంత్రి, నేనేమంటున్నా అంటే ఈ రాజకీయ కూటమికి ఇప్పుడు దాన్ని ఒక ఇష్యూ కింద, ఫస్ట్ ఇష్యూ కింద టేకప్ చేయండి. ఇది డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. అక్కడికి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టండి, ఫస్ట్ దాన్ని టేకప్ చేయండి. టేకప్ చేసి మిగతా విషయాల మీద ఫైట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఏదో ఒకటి పబ్లిక్కి అల్టిమేట్గా మీరు తెలంగాణలో చూడండి, అందరు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా లేకపోతే ఎంతో కొంత ఐడెంటిటీ వచ్చిన మాలాంటి వాళ్ళకు కూడా ఇష్యూస్ మీద పోరాడిన వాళ్ళకే, ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్ళకే ఖచ్చితంగా ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో ఈ అన్ని రాజకీయ పార్టీలు కేవలం పార్టీలుగా రిజిస్టర్ అయిన పార్టీలుగా ఉండొద్దు అని అంటే, మీరు ప్రజల పక్షాన నిలబడి ఒక 6 నెలలు 1 year ఒక టార్గెట్ పెట్టుకొని మీరు ప్రజల్లో ఉండండి. ఎందుకు రిజల్ట్ రాదో మీరు చూడండి. 100కు 100%, 200% రిజల్ట్ వస్తుంది. విషయం ఏంటంటే, అవతలివాడు చేసే రాజకీయాలని, కుట్రలని తట్టుకోలేక మనం కొంత ముందడుగు వేయలేకపోతున్నాం. ఖచ్చితంగా డబ్బులు కావాల్సిందే. డబ్బులు ఎందుకు? ఇప్పుడు చాలా మంది అంటుంటారు రూపాయి లేకుండా రాజకీయం చేయలేమని. అరే, నీ వెనకాల ఒక కారు, నువ్వు కారులో తిరగాలన్నా, నీ కారులో 4 కూర్చోవాలన్నా, వాళ్ళకి తిండి పెట్టాలన్నా మినిమం అమౌంట్ అవుతుంది. సో అది ప్రజల దగ్గర నుంచి తీసుకోవడమా, ఏదో ఏ రకంగా నిజాయితీగా దాన్ని మొబిలైజ్ చేసుకొని ఎట్లా రాజకీయాలు చేయాలన్న దాని మీద ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. సో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ కాగలుగుతాం. ఈ 10లో ఒకటి తీసినా పర్లేదు, భూమి అన్న అంశాన్ని ప్రధానంగా చేర్చండి. లేదు 11వదైనా యాడ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో తెలంగాణలో ప్రత్యామ్నాయం ఎందుకు అంటే, ఇప్పుడున్న ఏ పార్టీ కూడా సరైన దిశలో ముందుకెళ్ళట్లేదు. ముందుకెళ్ళకపోవడం కాదు, కలిసిపోయి పనిచేస్తున్నాయి. ఎంత దారుణం అసలు! ఐడియాలజీ గురించి మాట్లాడే పార్టీలు, సిద్ధాంతం గురించి మాట్లాడే పార్టీలు, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటవడం ఏంటండి?
ఎంత దారుణమైన విషయం ఇది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఒకటైంది. ఒకటవ్వడం వల్ల ఒక జిల్లాని ఒక తిట్టుకుంటున్నారు ఆ నాయకులు ఎట్లా ఒకటైరు మీరు అని. చివరికి అది మన మీద కూడా వచ్చింది. ఎట్లా ఈ వ్యవహారం అని మనం క్వశ్చన్ చేస్తే మన వర్గాలకు చెందిన బండి సంజయ్ కేంద్ర మంత్రి నా మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడున్నాం మనం? నువ్వు నీ తప్పును సరిదిద్దుకొని అడుగు ముందుకేయాల్సిన వాడివి, మాలాంటి వాళ్ళు మాట్లాడిన దాన్ని ఉపయోగించుకున్న వాడి చివరికి మా మీదనే యుద్ధం ప్రకటిస్తున్నావు. సో అందుకే మనోడెవడు అవతలోడెవడు. ఇప్పుడు ఆయా పార్టీలో ఉన్న బీసీలందరూ మన వాళ్ళే, ఆయా పార్టీలో ఉన్న ఎస్సీలందరూ ఎస్సీ నాయకుల గురించి చెప్తున్నా, నాయకులందరూ మన వాళ్ళే, ఆయా పార్టీలో ఉన్న ఎస్టీ నాయకులందరూ మన వాళ్ళే అనుకుంటే పొరపాటు. కొంతమంది చెంచాలు కూడా ఉంటారు, వాళ్ళని మనం కనిపెట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏం చేయగలుగుతాడు బండి సంజయ్? నన్ను ఏం చేయగలుగుతాడు? నీ పార్టీలో ఉన్న వాళ్ళ నాయకులను తిట్టినట్టు కాదు కదా ఇక్కడ. మీ సేనలు మమ్మల్ని పీకేది కానీ చేసేది కానీ ఏమీ లేదు. సింపుల్. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఇంత కష్టపడుతున్నాం మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ప్రజల పక్షాన నిలబడి, ఎక్కడి ఖమ్మము, ఎక్కడి ఆదిలాబాదు, ఎక్కడి జిల్లాలు, ఎక్కడి తిరగడాలు, మళ్ళా విపరీతమైన తీవ్రమైన అలిగేషన్స్. వీడు ఇంత సంపాదించు అంత సంపాదించు, వాటితో డీల్ వీనితో డీల్. అరే భూమి గురించి మాట్లాడితే డీలు, మీరు మాట్లాడరు, మీకు చేత కాదు. అడుగు పెట్టిండ ఎవడైనా ఒక భూమిలో? 340 ఎకరాల ఒక భారీ వెంచర్లో మేము అడుగుపెట్టి వాడి లెక్క మొత్తం తెలిస్తే వాడి వాళ్ళ దాదాపు 500,000 కోట్ల రూపాయలు నష్టపోయిండు. వాడు చెప్పుకుంటున్నాడు ఇంత నష్టమైంది నాకని. వాడు నష్టం కావాలని కాదు, కానీ ఆ భూమి దాదాపు ఒక 30 ఎకరాల అసైన్డ్ ల్యాండ్, 30 ఎకరాలు ఇంటూ 40 కోట్లు వేసుకున్నా అది వాళ్ళ గవర్నమెంట్కి మిగిలింది. అక్కడ వెళ్ళి ఎంఆర్ఓ ఇది అసైన్డ్ ల్యాండ్ అని ప్రకటించండి. ఇది మా సక్సెస్. ఏ దాని మీద మేము ఆపలేదే, ఏ ఒక్క వీడియో డిలీట్ చేయలేదే. ఇంత ట్రాన్స్పరెంట్గా పనిచేసిన తర్వాత కూడా ఇన్ని రకాల ఆరోపణలు వస్తున్నాయి. అయినా భయపడేదే లేదు. సిస్టమ్ అట్లున్నది. అన్నింటిని ఎదుర్కోవాల్సిందే, అడుగు ముందుకేయాల్సిందే. ఎన్ని అలిగేషన్స్ పెట్టినా, ఎంత చేసినా ఈ పోరాటాన్ని మాత్రం వదలదు. ఆ దిశగా మనం ఫైట్ చేస్తేనే ఇగో ఈ కూటమైనా ఇంకోటైనా మనం ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఆలోచించాలని కోరుకుంటున్నాం. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.